కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి పూలతో ఎటువంటి పరిహారాలు పాటించుకున్నట్లయితే మనకి శుభం కలుగుతుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున అప్పుల ఊబిలో మేము కూరుకుపోతున్నాం అనుకునేటువంటి వారు ఇటువంటి అప్పుల బాధలో నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పువ్వేది, ఆ పుష్పంతో ఏ భగవంతుని ఏ ప్రకారంగా పూజించాలి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇందుకు మనందరికి కూడా ఉపకరించేటువంటిది మామిడి పూత. ఈ మామిడి పువ్వు ఎప్పుడు కూడా చూడడానికి అందంగా ఉంటుందండి. ఒక కాడలాగా ఉండి ఆ కాడకి పూలన్నీ వచ్చి ఉంటాయి. అందుకని దీన్ని మంజరి అంటారు. అంటే గుత్తి, ఒక గుత్తిలాగా పూస్తాయి. ఆ గుత్తిని తీసుకోవాలి, మామిడి పూల యొక్క గుత్తిని తీసుకోవాలి. సాధారణంగా చైత్రమాసంలో వస్తుంది, మనందరికీ తెలిసినటువంటిది. అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో మనకి ఈ పూలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఈ పరిహారాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు. 3 బుధవారాల పాటు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ విఘ్నేశ్వరుడి దగ్గర దీపారాధన చేసి ధూపాన్ని ఉంచి, అంటే 2 అగరత్తులు వెలిగించి ఉంచి ఒక బెల్లం ముక్కని నైవేద్యం పెట్టండి. ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఈ మామిడి పూల గుత్తి ఏదైతే ఉందో దాన్ని చేత్తో పట్టుకొని రుణ విమోచక గణేష స్తోత్రాన్ని పారాయణ చేయాలి. రుణ విమోచక గణేష స్తోత్రం పారాయణ చేసిన తర్వాత ఈ మామిడి పూల గుత్తిని తీసుకొని మీకు అప్పు ఎంత ఉందో అంత అప్పు కూడా తీరాలి అని చెప్పని మనసులో విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని ప్రవహించేటువంటి నీటిలో వేయండి. ఆ నీరు స్వచ్ఛమైనది అయి ఉండాలి. అంటే ఒక చెరువు కానీ లేకపోతే ఒక నది కానీ ఇట్లా ఒక మంచి ప్రవాహం కలిగినటువంటిది మంచి నీటిది అయితే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ ప్రవాహంలో వేసేసేయండి. ఎట్లా అయితే ఈ మామిడి పూల గుత్తి కొట్టుకొని వెళ్ళిపోతుందో అలా మీకు ఉండేటువంటి అప్పుల బెడదంతా కూడా తొలగిపోతుంది. ఇది వరుసగా 3 బుధవారాలు చేసినట్లయితే మంచి ఫలితాలను కలగజేస్తుంది. మామిడి పూల పూతతో మాత్రమే చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మామిడి పూల పూత ఎప్పుడు వస్తే అప్పుడు చక్కగా ఇదంతా కూడా చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం అందరం కూడా శివనామాలను శ్రవణం చేద్దాం. శివ శివేతి శివేతి వా శివ భవ భవేతి భవేతి వా భవ హర హరేతి హరేతి వా భవ భజ నివశివమేవ నిరంతరం అని చెప్పని చెప్తూ ఉంటారు. శివ భవ హర అని ఇలా ఎప్పుడు కూడా నిరంతరాయంగా నీ నామాన్ని నేను జపం చేస్తూ ఉండాలి. పరమాత్మ అటువంటి వరాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పని మనం ప్రతిరోజు కూడా పరమేశ్వరుని వేడుకుంటూ ఉంటాం. శివ అని చెప్పని నిత్యం కూడా జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక సమస్తమైనటువంటి సన్మంగళములు కూడా కలుగుతాయి. భవనామాన్ని కనుక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే జీవికకు ఎక్కడా కూడా లోటు లేకుండా ఉంటుంది. హర అనబడేటువంటి నామాన్ని కనుక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే హరహర హరహర అంటూ వచ్చినట్లయితే కనుక తెలిసి తెలియక మనం చేసేటువంటి పాపరాశి ఏదైతే ఉందో అదంతా కూడా భస్మం అయిపోతూ ఉంటుంది. ఈ నామాలన్నిటికీ కూడా విశేషమైనటువంటి శక్తి ఉంది. ఒకానొక కాలంలో ఒక మహారాజు గారు ఉండేవారట. ఈయన నిత్యం కూడా సప్తవ్యసనాలకి బానిసై పాపమే తప్ప పుణ్యం అంటే ఎలా ఉంటుందో ఎరగనటువంటి మహానుభావుడైన ఆయన చనిపోయిన తర్వాత నేరుగా కైలాసానికి వెళ్తే కైలాసంలో పరమేశ్వరుడు అతనికి స్వాగతం పలికాట. అది చూసి ఆశ్చర్యపోయి, నేను పాపమే తప్ప పుణ్యం చేయలేదు కదా, మనకి ఎలా ఇంత స్వాగతం కలిగింది అని అంటే, నీకు తెలియకుండానే నిత్యం కూడా అహరస్వ ప్రహరస్వ అనేటువంటి శబ్దాలు వాడావు. అందులో కొట్టండి చప్పండి అనేటువంటి అర్థాలు ఉన్నప్పటికీ కూడా నీకు తెలియకుండానే హర శబ్దం కూడా అందులో దాగి ఉంది కనుక. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.